రేపటి నుంచి అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th T20 మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఒక క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. 5th మ్యాచ్ కొంచెం ఈజీగా ఆడచ్చు, లేదంటే 5th మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి ఈ 4th మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే వీరిద్దరు T20స్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 35 మ్యాచెస్ ఆడితే అందులో 21 ఇండియా గెలిచింది, కేవలం 12 మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది. అందులో 2 అయితే నో రిజల్ట్. ఇక్కడ వరకు చూసినట్లయితే హెడ్ టు హెడ్ స్టాట్స్లో ఇండియా అయితే క్లియర్లీ ఆస్ట్రేలియాని డామినేట్ చేసి పడేస్తుంది. అంటే ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం అయినా సరే T20 ఫార్మాట్లు మన ఇండియా లిటరలీ డామినేట్ చేసి పడేస్తుంది. ఇక ఆడబోయే హెరిటేజ్ గ్రౌండ్లో అయితే కేవలం 2 T20 మ్యాచెస్ ఆడే అందులో ఆస్ట్రేలియా 2 మ్యాచెస్, ఒక మ్యాచ్ ఏమో ఇంగ్లాండ్తో ఆడింది, ఒక మ్యాచ్ ఏమో వెస్టిండీస్తో ఆడింది. ఈ మ్యాచెస్లో అయితే 2 మ్యాచెస్లో అయితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 2 మ్యాచెస్ జరిగాయి. అందులో ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, ఇంకో మ్యాచ్ ఏమో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక యావరేజ్ స్కోర్ చూసినట్లయితే 138గా ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అయితే కొంచెం ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్లు అయితే చెబుతున్నాయి. ఇక ఈ పిచ్లో అయితే డెఫినెట్లీ ఇనీషియల్ అయితే టిపికల్ ఆస్ట్రేలియన్ పిచ్చెస్ లాగా డెఫినెట్లీ ఆ స్వింగ్ అండ్ బౌన్స్ అయితే దొరుకుతుంది. ఇక రాన్ అయితే స్పిన్నర్స్ అయితే చాలా ప్లేఫుల్లోకి వస్తారని ఇప్పటివరకు ఉన్న స్టాట్స్ ప్రకారం అయితే చెబుతున్నారు. స్పిన్నర్స్ మెయిన్లీ లెగ్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో చాలా డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు వచ్చిన రికార్డ్స్, స్టాట్స్ అలానే జరిగిన గేమ్ ప్రకారం అయితే చెబుతున్నారు అందరూ పెద్దలు. ఇఫ్ ఇన్ కేసు అలానే పిచ్ కూడా బిహేవ్ చేసినట్లయితే మన ఇండియా అయితే లిటరలీ డామినేట్ చేసి పడవచ్చు. లిటరలీ మన దగ్గర ఉన్న పేస్ బౌలర్స్ అయితే ఇనిషియల్లీ పేస్ అండ్ స్వింగ్ బీభత్సంగా రాబట్టగలుగుతారు. అలానే మిడిల్ ఓవర్స్ చేసే స్పిన్నర్లైన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అయితే లిటరల్లీ అపోనెంట్కి చుక్కలు చూపిస్తారు పిచ్లో కొంచెం హెల్ప్ ఉంటే. పిచ్లో ఎటువంటి హెల్ప్ లేని పిచ్లోనే మన వాళ్ళు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు చాలా టఫ్గా వేశారు. కాబట్టి ఒకవేళ అంతో ఇంతో పిచ్లో హెల్ప్ ఉన్నట్లయితే డెఫినెట్లీ చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి అపోనెంట్ టీంకి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ కేవలం 5% అయితే రైన్ పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు వచ్చిన సమాచారం అయితే చెబుతుంది. కానీ 5% అంటే ఆల్మోస్ట్ రైన్ అనేది పడే అవకాశాలు లేవు అని చెప్పుకోవడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5% అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ పర్సెంట్. లాస్ట్ మ్యాచ్లో థర్డ్ T20 మ్యాచ్లో కేవలం 30% ఉన్నప్పుడే అక్కడే వాన పడలేదు. ఇక్కడ 5% ఉందంటే డెఫినెట్లీ వాన పడదని మనము క్లియర్గా సాటిస్ఫైడ్గా ఉండవచ్చు. ఇక ఇండియా టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చేంజ్న 3 చేంజెస్ వల్ల మన ఇండియా టీం అయితే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో అంత మంచిగా ఆస్ట్రేలియాని డిఫీట్ చేసిన తర్వాత డెఫినెట్లీ మన ఇండియా అయితే ప్లేయింగ్ 11ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చేంజ్ చేయరు కూడా. మెయిన్లీ హర్షదీప్ సింగ్ అయితే ఆ టేబుల్ యొక్క బ్యాలెన్స్ అయితే డెఫినెట్లీ తీసుకొచ్చాడు. అతడు బాల్తో ఓపెనింగ్ స్పెల్తో లిటరల్లీ 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియాని అయితే బ్యాక్ఫుట్లో పంపించారు. మీరు ఎప్పుడైనా చూడండి ఆస్ట్రేలియన్స్ వాళ్ళ బలం ఓపెనర్స్, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఆడి పవర్ ప్లేలను పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటారు. అందుకే వాళ్ళ బలము ఓపెనర్స్. మన హర్షదీప్ సింగ్ ఆ ఓపెనింగ్ పేరుని సునాయాసంగా ఇంటికి పంపించాడు. ఆ తర్వాత అయితే వాళ్ళకు కొంచెం స్ట్రగుల్ అయితే ఎదుర్కొన్నారు. అయినా కూడా ఒక డీసెంట్ టోటల్ అయితే లాస్ట్ మ్యాచ్లో పుటప్ చేశారు. కాబట్టి మన ఇండియా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉందని చెప్పుకో రేపు జరగబోయే మ్యాచ్కి అయితే. ఇక బ్యాటింగ్ విషయాల్లో అయితే మన ఇండియా అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా కలెక్టివ్గా బ్యాటింగ్ చేసింది. అలానే ఈ మ్యాచ్లో కూడా చాలా కలెక్టివ్గా బ్యాటింగ్ చేసి ఒక టాప్ స్కోర్ని పెట్టడం, లేదంటే టాప్ స్కోర్ని చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియన్ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇనిషియల్లీ శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ అయితే ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందించకపోయినా మిడిల్ ఓవర్స్లో చాలా టఫ్ ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు మన ఇండియన్ టీంలో. లైక్ తిలక్ వర్మ, జితేష్ శర్మ, అలానే వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ అయితే బ్యాట్తో చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అయితే లాస్ట్ మ్యాచ్ నుంచి చాలా వరకు నేర్చుకొని ఈ మ్యాచ్లో అయితే చాలా వరకు కంబ్యాక్ చేయడానికి చాలా వరకు ఆశలు అయితే ఉంటాయి. మెయిన్లీ వాళ్ళ పేస్ బౌలింగ్లో లిటరలీ ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరకు కనిపించింది. ఆ హేజల్వుడ్ ఎప్పుడైతే యాషెస్ సిరీస్ కోసం ప్రిపరేషన్ కోసము T20 స్క్వాడ్ లీవ్ను చేసి యాషెస్ ఆడడానికి కౌంటీస్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఎప్పుడైతే వదిలేసి వెళ్ళాడో లిటరల్లీ లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా ఇన్ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది వాళ్ళ బౌలింగ్ లైనప్లో. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ లైనప్లో ఒక నేతల్ ఎన్నిస్ తప్ప ఎవరే కానీ అంత మంచి బౌలింగ్ అయితే కనపరచలేదు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ఆడిన సీమ్ అబౌట్ అయితే చాలా ఘోరంగా బౌలింగ్ అయితే వేశాడు. డెఫినెట్లీ ఈ మ్యాచ్లో అయితే సీమ్ అబౌట్ ఆడే అవకాశాలు లేవు, ఎందుకంటే అతడు కూడా స్క్వాడ్లోంచి డ్రాప్
డ్రాప్ అయిపోయాడు. అతని ప్లేస్లో డెఫినెట్లీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయిన డ్వెన్ బాషెస్ అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. అలానే ట్రావిస్ హెడ్ కూడా యాషెస్ సిరీస్ కూడా ప్రిపేర్ కావడం కోసము ఈ T20 స్క్వాడ్ని అయితే రిలీజ్ అయిపోయాడు. ఇతని ప్లేస్లో డెఫినెట్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్లీ టిమ్ డేవిడ్, అలానే మాథ్యూ షాట్, మార్కస్ స్టోయినిస్ లాంటి దిగ్గజ ప్లేయర్ అయితే టాప్ నాచ్ ఫామ్లో కనపడుతున్నారు. వీళ్ళైతే వీళ్ళదైన రోజులైతే ఒంటి చేత్తో మ్యాచెస్ గెలిపిస్తారు. మెయిన్లీ ఈ ప్లేయింగ్ 11లో నెక్స్ట్ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లేయింగ్ 11లో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతడు కూడా అతనైన రోజులో ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించి పడేస్తాడు ఆస్ట్రేలియన్ నిప్కు. కాబట్టి మన ఇండియా అయితే చాలా పకడ్బందీగా ప్లాన్స్ చేసుకొని వీళ్ళను బ్యాక్ ఫుట్లో పెట్టడానికి చాలా ఎక్కువగా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియన్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా మిచెల్ మార్ష్, అలానే మాథ్యూ షాట్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వన్ డౌన్లో జోష్ ఇంగ్లీష్, నెంబర్ 4లో మ్యాక్స్వెల్, నెంబర్ 5లో టిమ్ డేవిడ్, నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7లో మిచెల్ ఓవెన్, అలానే నెంబర్ 8లో నేథన్ ఎల్లిస్, నెంబర్ 11లో బాట్లీ, నెంబర్ 9లో నెంబర్ 10లో డ్వెన్ బాషెస్, నెంబర్ 11లో కునామ్యాన్ దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్